గతంలో ఈరోజు నువ్వు దానిని మరిచి ఈరోజు మరలా మేము ఇద్దరం కలిపి 20,000 రూపాయలు చేతిలో పెడతామని చెప్పి ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ లో వచ్చింది. అంటే దాదాపుగా నువ్వు 20,000 లెక్కన రైతులకు ఇవ్వాల్సింది 10,706 కోట్లయితే కేవలం మొక్కుబడిగా ఒక 6,300 కోట్లు ఇచ్చి మిగతాదంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి దాన్ని నేను సర్దుబాటు చేస్తానని చెప్పి ఈరోజు మాట్లాడడం అంటే ఎంత విపరీతంగా అంటే రాబోయే రోజుల్లో దాని ఆ కేటాయింపును చూస్తేనే ఖర్చు చేసేది అనుమానం. నువ్వు ఆ కేటాయింపులు ఏమాత్రం ఖర్చు చేస్తాననేది అనుమానం. అయినా సరే రైతులకు నువ్వు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభావ కేటాయింపులు చూస్తేనే ఎంతమంది రైతులకు నువ్వు కోత పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నావనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటాడు, సంక్షోభంలో అవకాశాలను వెతుక్కోవాలి అని చెప్పి. ఈరోజు పాపం మిర్చి రైతులు ఇబ్బందుల్లో ఉంటే కొన్ని దగ్గరలా ఇతర పంటలకు సంబంధించి వరి దగ్గర నుంచి అన్ని రకాల పంటలకు సంబంధించినటువంటి రైతులు ఇబ్బందులు పడుతుంటే ధరల స్థిరీకరణ నిధి దానిని కేవలం 300 కోట్ల రూపాయలు పెట్టి వీటినన్నిటినీ నేను అధిగమిస్తానని చెప్తే మరలా పాపం ఆయన ప్రఖ్యాత శాస్త్రవేత్త, నాకు తెలిసి ఆయన పేరును కూడా స్ఫురించేటువంటి అవకాశం మీకు లేదు స్వామినాథన్ గారి. ఆయన వ్యవసాయం సక్రమంగా లేకపోతే ఇంకేది సక్రమంగా సాగే అవకాశం లేదు అని చెప్పారు. అంటే మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ లో వ్యవసాయానికి మీరు కేటాయించినటువంటి నిధులు మీ ఆలోచన విధానం సక్రమంగా లేకపోతే 62% ఆధారపడి జనాభా ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతులు మీ బడ్జెట్ ఏ విధంగా ఉంటుందనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే వ్యవసాయం అనేటువంటిది చంద్రబాబు అధికారంలోకి వస్తే గాడి తప్పుతుంది. ప్రతి విషయంలో విత్తన పంపిణీ దగ్గర నుంచి ఎరువుల పంపిణీ దగ్గర నుంచి ఎంఎస్పీ దగ్గర నుంచి ప్రతి విషయంలో మీ పరిపాలన గాడి తప్పుతుంది అంటే దాని అర్థం రైతుల పట్ల మీకున్నటువంటి నిర్లక్ష్యం, రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి లేకపోవడం. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు మిర్చి రైతులకు సంబంధించి ఎన్ని గ్యారంటీలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకు పోయి చెందాక మిన్నకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పోయి రాగానే రకరకాలైనటువంటి ప్రారంభించారు. నువ్వు 40 సంవత్సరాలు అనుభవం ఉందన్నావు, దాదాపుగా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు. నాఫెడ్ కొనుగోలు చేయదని తెలిసి మిర్చి రైతులను మోసం చేయడానికి నాఫెడ్కు ఒక లేఖ రాసి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేశాం. చివరికి గత సంవత్సరం 21 నుంచి 27,000 రూపాయలు అమ్మితే 8,000, 9,000 ఈ సంవత్సరం క్వింటాలు మిర్చి రేటు అమ్ముతుంటే దానికి సంబంధించి 11,781 రూపాయల 25 పైసలు నిర్ణయించినటువంటి ధర కన్నా కేంద్ర ప్రభుత్వం తక్కువ అమ్మితే 50% అంటే దాదాపుగా పంట కొనుగోలన్నీ పూర్తయిపోయిన తర్వాత, అమ్మకాలన్నీ పూర్తయిపోయిన తర్వాత, రైతులు నష్టపోయిన తర్వాత మీరు మేనమేషాలు లెక్కిస్తా ఏదో మొత్తం రైతాంగాన్నంతా మేము ఆదుకున్నాము అన్నిటికీ పరిష్కారం చూపేటువంటి విధంగా మాట్లాడడం అనేటువంటిది సిగ్గు చేటి అనేటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతకన్నా దౌర్భాగ్యం అనేటువంటి ఉంటుంది. అదేవిధంగా ఈరోజు విత్తనం దగ్గర నుంచి పంటల అమ్మకం వరకు ఆర్బీకే వ్యవస్థ ఉన్నది. దాన్ని నిర్వీర్యం చేస్తూ ఎక్కడ అగ్రికల్చరల్ బడ్జెట్ లో ఆర్బీకే ప్రస్తావనే లేకుండా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ వ్యవస్థ ప్రజల్లో ఉండకూడదు, ఆ వ్యవస్థ బాగుందని చెప్పి ప్రజలు మాట్లాడుకోకూడదు. కాబట్టి రైతులకు అది ఉపయోగంగా ఉన్నా సరే దాన్ని నిర్వీర్యం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మార్కు పరిపాలన రైతులకు సంబంధించి ఇవ్వకూడదు అనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి ఆలోచనతో ఈరోజు రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి దాని ఊసే లేకుండా మాట్లాడడం జరిగింది. ఈరోజు అగ్రిటెక్ దిశగా వెళ్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఈరోజు ఆర్బీకే లాంటి వ్యవస్థ లేకుండా వ్యవసాయంలో నువ్వు ఏ విధంగా ముందడుగు వేయగలవు, వ్యవసాయానికి సంబంధించి ఏ విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోగలవు అనేటువంటిది మాత్రం చెప్పేటువంటి పరిస్థితులు లేడు. కొన్ని పదాలు మాత్రం బ్రహ్మాండమైనటువంటి పదాలు వాడారు. స్మార్ట్ అగ్రికల్చర్, ప్రెసిషన్ అగ్రికల్చర్, ఇటువంటి కొత్త కొత్త పదాలన్నీ వాడారు. ఈ రకంగా నేను వ్యవసాయాన్ని తీసుకొస్తానని చెప్పి ఈ రోజు మీకు అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకోలేక, ఏమీ చేయలేక ఆర్బీకేలో కేసులు ఉన్నాయి, వాటితో పాటు ఈరోజు యాప్లు ఉన్నాయి, అదేవిధంగా కాల్ సెంటర్లు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి దూరం చేసి రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఛానల్స్ ఉన్నాయి, టీవీల ద్వారా ఈరోజు ప్రసారం చేయడానికి ఆర్బీకే ఛానల్స్ ఉన్నాయి. వీటన్నిటినీ పక్కన పెట్టి నేను సాంకేతికను అందిపుచ్చుకొని నేను బ్రహ్మాండంగా స్మార్ట్ అగ్రికల్చర్, ప్రెసిషన్ అగ్రికల్చర్ అంటే ఏ విధంగా నువ్వు అడుగులు వేస్తావు? అంటే నువ్వు చెప్పేటువంటిది వేరు, చేసేటువంటిది వేరు. కాబట్టి మాటలకి పరిమితం తప్ప చేతలు ఇది సాధ్యం కాదనేటువంటిది ఉన్నటువంటి వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి దాని మీద ఈరోజు ఇది నిజంగా రైతులకు సంబంధించి ఒక బ్లాక్ డేగా మనం ఆలోచన చేసేటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందంటే రైతులకి టెక్నాలజీకి మధ్య వారధిలాగా ఈ ఆర్బీకేలు పనిచేయగలిగారు. కాబట్టి రైతులు
ఈరోజు ఆ టెక్నాలజీని అందిపుచ్చుకొని ఈరోజు ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆధునిక పద్ధతులను ఏ విధంగా సాగు చేయాలనేటువంటి దాని మీద అవగాహన ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఏర్పడింది. కాబట్టి కేవలం పదాలు చెప్తే సరిపోదు, దీనిలో మీకు చిత్తశుద్ధి లేదు అనేటువంటిది అర్థమైపోయింది. ఈరోజు విత్తనాలకు సంబంధించి కానీ ఎరువులకు సంబంధించి కానీ ఉన్నటువంటి కల్తీలను అరికట్టడానికి అగ్రి ల్యాబ్లు తీసుకొచ్చాం. ప్రతి నియోజకవర్గంలో అగ్రి ల్యాబ్ ఉంది. ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో ప్రతి జిల్లా స్థాయిలో ఒక జిల్లా స్థాయి అగ్రి ల్యాబ్ ఉంది. వీటి గురించి అసలు ఊసేలేదు, వాటి గురించి మాట్లాడలేదు. దాని ఉద్దేశం ఏంది? ఆ అగ్రి ల్యాబ్లు ఏదైతే రైతులకి ఈ కల్తీ ఎరువులు కల్తీ విత్తనాల మీద శ్రద్ధ చూపిస్తూ రైతులు ఇబ్బందులు పడకుండా ఏదైతే వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళకి అండగా నిలిచాయో వాటిని పూర్తిగా నిర్వీర్యం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు ఎక్కడా వ్యవసాయానికి సంబంధించినటువంటి దానిలో ఉన్నటువంటి ఆ అగ్రి ల్యాబ్ గురించి ఎక్కడా మాట్లాడినటువంటి పని లేదు. అందుకే మరలా బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే 300 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ ఇది. ఎందుకంటే మేము అనుకున్నాం మరి 300 కోట్లంటే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నటువంటి బరువు తూకంకైనా సరే దానికన్నా తక్కువగా కేటాయించాడనే బాధేసింది. వ్యవసాయ శాఖ మంత్రి ఎంత బరువు తూగుతాడో ఆ తూకం కన్నా కూడా 300 కోట్ల రూపాయలు అనేటువంటిది నామమాత్రంగా మొక్కుబడిగా పెట్టావు. కనీసం నీ తూకానికి సరిపడైనా ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఉంటే బాగుండదేమోనని చెప్పి ఈరోజు పాపం అచ్చెన్నాయుడు గారిని చూస్తే ఆయన మాటలు అనిపించింది. ఈరోజు 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ ఏర్పాటు చేశాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో కేవలం 10వ వంతు. అంటే మీ ఉద్దేశం ఏమిటంటే పొద్దు ఉంటుంది కాబట్టి దాన్ని జీరో పెట్టకుండా ఏదో ఒక అంకె వేయాలి కాబట్టి మీరు పక్కన లాస్ట్ లో 0 కొట్టేశారు. నా ఉద్దేశం ప్రకారం మీ ఆలోచన మొదటి 3 కూడా కొట్టేస్తారు, మిగిలేదు 2 సున్నాలే. ఎందుకంటే ఈ రోజు లెక్కల కోసం చివరి 0 కొట్టారు, రేపు తీరా ఆచరణలోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి మొదట ఇంక 3 కొట్టేస్తారు. కాబట్టి మిగిలేదు 0 తప్ప ధరల స్థిరీకరణ నిధిలో మీరు స్పష్టంగా చెప్పకనే చెప్పింది మేము 300 కోట్ల రూపాయలు అనేది ధరల స్థిరీకరణకి ఏమాత్రం సరిపోదనేటువంటిది వ్యవసాయం తెలిసినటువంటి ప్రతి వ్యక్తికి తెలిసినటువంటిది. కాబట్టి మేము ఇవ్వము అనేటువంటిది చెప్పకుండా మరలా మోసం చేయడానికి దాంట్లో ఏదో మొక్కుబడిగా ఒక 300 కోట్ల రూపాయలని చెప్పి పెట్టి చేయి దులుపుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వరికి సంబంధించి కానీ మిర్చికి సంబంధించి కానీ టమాటాకి సంబంధించి కానీ ధరలు లేక ఇబ్బంది పడతా ఉంటే ఆ రోజు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రోజు మీరు మాట్లాడడం కాదు, నోటిఫై చేయనటువంటి పంటలకి కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ఇవ్వనటువంటి పంటలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పసుపు దగ్గర నుంచి మిర్చి దగ్గర నుంచి మైనర్ మిల్లెట్స్ దగ్గర నుంచి బనానా దగ్గర నుంచి అనేక పంటలకు సంబంధించి మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకున్నాడు. దానికి ధరల స్థిరీకరణ నిధి 3,000 కోట్ల రూపాయలు ఏర్పాటు చేశాడు. మీరు 300 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి అంటేనే రైతులు మిమ్మల్ని చూసి పక్కున నవ్వుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇకపోతే 0 వడ్డీ రుణాలు, ఉచిత పంటల బీమా, ఇటు రెండుకి మంగళం పాడేశారు. ఎందుకంటే 2014, 2019 మధ్య కాలంలో కూడా చంద్రబాబు నాయుడు ఏ రోజున్నా సరే రైతులకు ఉపయోగపడడానికి ₹1 కూడా ఖర్చు పెట్టడానికి ముందుకు రాడు. అందులో భాగంగా 2014, 2019 మధ్య ఏదైతే ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి 0 వడ్డీ పంట రుణాలకు మంగళం పాడాడో, వీటిని ఆచరణలో సాధ్యం కాకుండా చేశాడో, వాటన్నిటిని మీద కూడా ఈరోజు మరలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని గొప్పగా అమలు చేసింది. రైతులకు